హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. మనం పండగ సీజన్లో కానీ మామూలు టైంలో కానీ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి గోరుమిటీలు చాలా బాగుంటాయండి. ఇవి చేత్తో చేయడం రాకపోయినా కూడా మనం ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఎంత క్వాంటిటీ అయినా కూడా త్వరగా చేసుకునే విధంగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా గుల్లగా టేస్టీగా ఉండే గోరుమిటీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కప్పుల మైదాపిండిని తీసుకోవాలి, జల్లించి తీసుకోవాలండి. తీసుకొని ఇందులోకి 2 కప్పులకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. బొంబాయి రవ్వ త్వరగా నానాలి అనుకుంటే గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 3-4 చిటికెళ్ళ వంట సోడా వేసేసి ఒకసారి మొత్తం పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేడి చేసుకున్న వేడివేడి ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసేసుకొని స్పూన్తోని పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలండి. ఇలా పిండంతా కూడా కొంచెం కలిసిన తర్వాత ఇప్పుడు వేడి తగ్గుతుంది కాబట్టి అప్పుడు చేత్తో బాగా నలుపుకుంటూ పిండినంతా కూడా కలుపుకోవాలి. ఆయిల్ వేడివేడిగానే వేసుకోవాలండి, అప్పుడైతే మనకి గోరుమిటీలు గుల్లగా వస్తాయి అన్నమాట. ఇలా మీరు ముద్దలాగా చేసి చూస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట. అలా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి బాగా లూజ్గా కలుపుకోవద్దండి. కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే అది పిండి అనేది కొంచెం రవ్వ నాని గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇలా మీరు చూపించే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి పిండి రవ్వ బాగా నానిపోతాయి. ఇప్పుడు 1 అవర్ తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ పిండిని బాగా నలుపుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. తీసుకొని చేతిలో రౌండ్గా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సిలిండర్ షేప్లో చేసుకోవాలి. మామూలుగా అయితే పెద్దవాళ్ళు గోరుతో ఇలా నొక్కుంటూ చేస్తారండి. ఇప్పుడు మనకు అలా రాదు కాబట్టి ఇప్పుడు ఒక జల్లిగంటని తీసుకొని ఇప్పుడు జల్లిగంట మీద మనం సిలిండర్ లాగా చేసుకున్న పిండిని ఇలా జల్లిగరిట మీద పెట్టేసి సన్నగా ప్రెస్ చేసుకోవాలి. మరి బాగా మందంగా ఉండొద్దండి, మరి పూర్తిగా సన్నగా ఉండొద్దు, ఎక్కువ కూడా నొక్కకూడదు. నొక్కితే చాలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా తక్కువ ప్రెషర్ పెట్టి తయారు చేసుకున్న తర్వాత వేలితో జరుపుకుంటూ ఒక సైడ్ నుంచి తీసేసుకొని పైకి తీసుకున్న తర్వాత ఇలా కొంచెం బెండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న గోరుమిటీని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం చేత్తో నొక్కుకోవడం చాలా టైం తీసుకుంటుంది కదా. ఇలా సింపుల్ ప్రాసెస్లో మనం ఇలా రెడీ చేసుకొని త్వరగా కూడా ఎక్కువ పిండిని కూడా మనం తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలానే ఇంకొక గోరుమిటీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇలానే కాకుండా మన పెద్దవాళ్ళు అయితే బొటనవేలుతో తయారు చేస్తారండి. మామూలుగా ఇప్పుడైతే దీనికి మనకి గవ్వలకి ఒక చెక్క వచ్చినట్టుగా గోరుమిటీలకి కూడా ఒక చెక్క అనేది వస్తుంది. అది అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా దువ్వెన మీద పెట్టుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే అన్ని గోరుమిటీల్ని ప్రిపేర్ చేసుకొని ఇవి తయారు చేసుకునే ముందుగానే మనం ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ మరీ బాగా వేడెక్కకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వేయగానే కూడా వెంటనే కదపొద్దండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత నిదానంగా కలుపుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వేసిన తర్వాత పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి లోపల నుంచి ఫ్రై అవ్వాలంటే మనకి కొంచెం టైం పడుతుంది. లోపల కూడా బాగా ఫ్రై అయితేనే మనకి క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న గోరుమిటీల్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలానే మిగతా గోరుమిటీల్ని కూడా ఆయిల్లో వేసేసుకొని సిమ్లో పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న వాటిని కూడా మళ్ళీ వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా తయారవుతాయి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకోకుండా 2 టైమ్స్ ఫ్రై చేసుకోవడం వల్ల గోరుమిటీలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా పూర్తిగా ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలానే మొత్తం అన్నిటినీ కంప్లీట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు పాకం కోసం ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు 1/3 కప్పు బెల్లం వేసుకోవాలి. నేనైతే 1/3 వేస్తున్నానండి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు 2 కప్పులు వేసుకోవచ్చు. ఇప్పుడు
అందులోకి 1/2 కప్పు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. ఇలా పూర్తిగా కరిగిపోయిన బెల్లంని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పూర్తిగా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పాకాన్నంతా కూడా ఒక కడాయిలోకి వడగట్టుకోవాలి. బెల్లం మంచిగా ఉంటే వడగట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఏమన్నా నలకలు ఉంటాయి కాబట్టి మనం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు తినేటప్పుడు ఇసుక లాంటివి తగకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని అంతా కూడా పాకం వచ్చే వరకు మనం కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లం అంతా దగ్గరగా అయిపోయి పాకం వచ్చే టైంలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా ముదురు తీగ పాకంలాగా రావాలన్నమాట. వచ్చిన తర్వాత కొన్ని గోరుమిటీలను వేసుకుంటూ జల్లిగరిటతో కలుపుకుంటూ అలా ఈవెన్గా కలిసిపోయిన తర్వాత అన్నీ డిప్ చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. పాకం అనేది మొత్తం గోరుమిటీలకంతా పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా కొన్ని తీసుకుంటూ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇలానే మొత్తం గోరుమిటీలన్నిటినీ కూడా పాకంలో వేసేసి ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇలా అన్ని గోరుమిటీలను కూడా కొన్ని వేసుకుంటూ పాకంలోంచి తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్నిటిని తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇది ఒక 1 అవర్ 1.5 అవర్ పాటు పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత అన్నిటిని విడి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోరుమిటీలు రెడీ అయిపోతాయండి. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది కూడా ఎక్కువగా ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేంత కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నచ్చాయా సింపుల్గా చేసుకునే గోరుమిటీలు? నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.